బతుకు తెరువు కోసం ఇప్పటివరకు ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీకి పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి ఆదివాసీలు వలస వచ్చేవారు. కానీ గిరిపుత్రుల బతుకు చిత్రం మారిపోయింది. భద్రాచలం ఏజెన్సీ నుంచే వలసలు ప్రారంభమయ్యాయి. కింతూరు నుంచి చెన్నైకి పొట్ట చేత పట్టుకుని గిరిజనులు వలస బాట పట్టారు. ఖమ్మం జిల్లా భద్రాచలం అటవీ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా వర్షాధార పంటలు సాగు చేస్తారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుని పోవడంతో గిరిజనులకు తిండి గింజలు కూడా కరువైపోయాయి. జిల్లాలో 3.5 లక్షల హెక్టార్లలో రైతులు ఖరీఫ్ పంటలు సాగు చేయగా 90,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు అధికారుల గణాంకాలే చెబుతున్నాయి. స్థానికంగా కూడా ఉపాధి పథకాలేమీ అమలు కాకుండా పోవడంతో వలసబాటు పట్టారు. పిల్ల జెల్ల తట్టాబుట్టా సర్దుకొని చెన్నై బాట పట్టారు. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దళారులు పట్టణ ప్రాంతాలకు తీసుకెళ్లి కాంట్రాక్టర్ల వద్ద పని కుదిరించి తక్కువ కూలీ ఇప్పిస్తూ మోసం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సరైన రక్షణ కల్పించకుండా ప్రమాదకర పనులు చేయిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదులు అందిన సందర్భాలున్నాయని గిరిజన సంఘాలు పేర్కొన్నాయి. భద్రాచలం ఏజెన్సీలో గిరిజనుల బతుకు కష్టమైపోతోందని ఆదివాసీ సంఘం నేత, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కెచ్చల రంగయ్య, జిల్లా కార్యదర్శి రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వం అభివృద్ధి పనులు, ముఖ్యంగా సాగునీటి వనరులు కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. గిరిజనులను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని